డీటెయిల్స్ చూస్తున్నాం. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. గెలుపు అవకాశాలున్న సీట్ల అంశంపై పవన్ చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కూడా పవన్ సమావేశం అవుతారు. నాగబాబు అనకాపల్లి పర్యటనలో కొణతాల పాల్గొనకపోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు నిన్న కొణతాల ఇంటికి వెళ్లి మాట్లాడారు. మరి కాసేపట్లో పవన్ కూడా వెళ్లి మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. గెలుపు అవకాశాలున్న సీట్ల అంశంపై పవన్ చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కూడా పవన్ సమావేశం అవుతారు. నాగబాబు అనకాపల్లి పర్యటనలో కొణతాల పాల్గొనకపోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు నిన్న కొణతాల ఇంటికి వెళ్లి మాట్లాడారు. మరి కాసేపట్లో పవన్ కూడా వెళ్లి మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్, పవన్ విశాఖ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే కొణతాల ఇంటికి కూడా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశం అంతా కూడా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విశాఖలోని ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏ నియోజకవర్గాల నుంచి జనసేన తరపు నుంచి ఎవరు పోటీ చేస్తారు, అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎవరు ప్రకటిస్తారనే దానిపై ముఖ్యంగా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో కూడా ఆశావాహులు కొంత వినతి పత్రాలు కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చాలా మంది ఇక్కడ వరకు టికెట్ ఆశించి ఎంతో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పవన్ ముందు వీళ్ళ ఒక అభిప్రాయాలన్నీ కూడా ఇప్పుడు వ్యక్తపరచబోతున్నారు. అదే విధంగా ఇటు అనకాపల్లి నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇప్పుడు అనూహ్యంగా పరిణామాలు మారుతున్నాయి. ఎందుకంటే జనసేన తరపు నుంచి ఇతను నాగబాబు పోటీ చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దానిపై కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో అనేక మార్లు అక్కడ టికెట్ ఆశించి ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు కొంత నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఒక సర్వత్రా ఒక ఆసక్తి అయితే మాత్రం నెలకొంది. ఈ ఒక పర్యటనలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చలన్నీ కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అదేవిధంగా రేపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.